అయితే నా ప్రీవియస్ వీడియోలో చూసినారు కదా మా బంతి తోట గురించి చెప్పిన. సో ఆ బంతి తోట స్టార్ట్ చేయకముందు నుంచి చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసి పెట్టిన అనమాట. సో అవి ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే ఈరోజు కంప్లీట్గా తీసిన. ప్లాంటింగ్ చేసినప్పటి నుండి ఈ రోజుతో పూలు తెంపడం లాస్ట్. సో తోట మొత్తం అయిపోయింది. సో నాకు ఈ రోజుకి కుదిరింది ఫుల్ వ్లాగ్ పోస్ట్ చేయడానికి. అయితే ఇది మొత్తం బీడు పడిపోయిన ఒక పొలం. దాన్ని క్లీన్ చేసి మేము మంచిగా పైప్ లైన్ సెట్ చేసుకొని, ఇక్కడ బోర్ కూడా లేదు, ఒక ట్యాంక్ హెల్ప్తో మొత్తం పైప్ లైన్ సెట్ చేసుకొని బంతి నాటు అయితే వేస్తున్నాం. అయితే మొత్తం బంతి నాటే కాకుండా ఒక 9 లైన్లు పచ్చిమిరపకాయ, 9 లైన్లు టమాటా కూడా పెట్టినాం అనమాట, జస్ట్ ఇంటి వరకు కోసమని. సో ఇక్కడ నాటేసే దగ్గర నుంచి మనం నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటాం కదా, సో అట్లా కలెక్ట్ చేసుకున్న క్లిప్స్ అనమాట ఇవన్నీ కూడా. సో నేను ఇవన్నీ ఒక 45 డేస్ చెట్లు అయినాక, 35 డేస్ అయినాక, ఇట్లా 10 డేస్కి విజిట్ చేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి 40 డేస్కి కాయలు కూడా వచ్చేసినాయి టమాటాకి. ఆల్రెడీ బంతిపూలు కూడా కొన్ని ఆల్రెడీ వచ్చేసినాయి బంతిపూలు కూడా. సో ఇవన్నీ ఒక్కొక్క రోజే పోస్ట్ చేయడానికి నాకు షార్ట్స్లో కూడా వీలు అవ్వలేదు, అంటే ఎట్లా పోస్ట్ చేయాలి చిన్న చిన్నవి అని. సో ఇవన్నీ క్లిప్స్ యాడ్ చేస్తే నాకు 23 మినిట్స్ అయిందనమాట లాంగ్ వీడియో. అయితే దాంట్లో మళ్ళీ కొన్ని క్లిప్స్ తీసేసి ఏవైతే ఇంపార్టెంట్ అనిపించినాయో అవి మాత్రమే యాడ్ చేసిన. మందులు కొట్టేవి కానీ ఆ పుర్లు కట్టేవి కూడా నేను వీడియో తీసిన, కానీ అది యాడ్ చేయలేకపోయినా ఎందుకంటే చాలా పెద్దగా ఉందన్నమాట ప్రాసెస్. ఇంకా ఈ చిన్న చిన్న వీడియోలు, ఈ సన్సెట్, నేను ఆఫీస్ నాకు లీవ్ ఉన్న రోజు నేను వెళ్ళి కలెక్ట్ చేసుకున్న వీడియోస్ ఇవన్నీ. దీనికోసం ఎక్కువ కూలోళ్ళు ఎవరు రాలేకుండే, ఓన్లీ మా ఇంట్లో వాళ్ళు మాత్రమే కష్టపడి ఆ బంతి తోటను అంత పెద్దగా చేసినారు. ఎక్కువ మంది కూలోళ్ళు పట్టలేరు అనమాట. ఒక్క కూలాయంతోనే మొత్తం పని మొత్తం అయిపోయింది మాకు. అంటే మేమే 4 ఉన్నాం ఒక్క కూలైనా. సో ఎక్కువ కూలోళ్ళు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఎక్కువ లేకుండే మాకు. అండ్ ఇక్కడ ఇది టమాటా తోట, జస్ట్ ఇంటి వరకు కోసమనే పెట్టుకున్నాం, కానీ బయటకు కూడా చాలానే అమ్మినాం. మేము తిన్నది తక్కువ, అమ్మింది ఎక్కువే. ఇదంతా టమాటా తోట చూస్తున్నారు కదా, అవన్నీ పురులు కట్టడం అంటారు. చెట్లు కింద పడిపోతుంటే వాటిని ఒక చెట్టుకి ఏ కొమ్మ అయితే పడిపోతుందో దానికి టై చేసి ఆ పైన దండానికి కట్టాలన్నమాట. అప్పుడు చెట్టు స్ట్రాంగ్గా నిలబడుతుంది. హీజ్ మై రంగయ్య దిష్టి బొమ్మ. ఇక్కడ సైడ్ ఏమో చిల్లి, సేమ్ టమాటాకి ఆపోజిట్లో చిల్లి పెట్టినాం అనమాట. చెట్టు చూడడానికి చాలా చిన్న ఉంది, కానీ చాలా ఏమంటారు ఎక్కువ కాయలు ఇచ్చింది. చెట్టుకి అది ఇచ్చిన కాయలకి సంబంధం లేదు. చాలా ఇది ఫస్ట్ టైం అనమాట ఇన్ని పెట్టడం ఒకటే దగ్గర. ఇది మొత్తం 1 ఎకరా ఉంది. సో అప్పుడప్పుడు మా అన్నయ్యకి నాకు లీవ్ ఉన్నప్పుడు అన్నయ్యకి హెల్ప్ చేసిన వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసిండు నాకు తెలియకుండా. సో అవి కూడా యాడ్ చేసిన అనమాట. ఇవి టమాటా కాయలు చూడండి, కరెక్ట్ 45 డేస్ అయింది. ఆల్రెడీ ఇంకా పండడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా అప్పటి వరకు తెంపలేదు, అదే లాస్ట్ మందు. ఇక్కడ బంతిపూలు తెంపే టైము. సో చిన్నగా ప్రేయర్ చేసి ఫస్ట్ ఒక అంకుల్కి కేజీ పువ్వులు అమ్మినాం అనమాట. ఇంకా అప్పటికి ఫుల్గా స్టార్ట్ చేయలేదు తెంపడం. జస్ట్ ఒక అంకుల్ కోసం ఒక కేజీ పువ్వులు తెంపినాం. సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బంతిపూలు. సో మొత్తం తోట అంతా మొత్తం బ్లూమ్ అయిన ఫ్లవర్సే ఒక కేజీ అన్ని తెంపినాం. ఇవన్నీ స్నాప్చాట్లో రికార్డ్ చేసిన వీడియోస్, సో అందుకే ఎక్కువ క్లారిటీగా లేదు. ఇక్కడ ఈరోజు మా మమ్మీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఒక 5 డేస్ కంటిన్యూస్గా పూలు మొత్తం తెంపేసినాం అనమాట. ఎందుకంటే బతుకమ్మ పండుగ కదా పూలు తెంపింది. చాకుతో కొంతమంది, కత్తెరతో కొంతమంది, ఇట్లా అప్పుడు కూడా కూలర్లు ఎవ్వరు రాలేదు, జస్ట్ మా ఇంట్లో వాళ్ళమే తెంపుకున్నాం. మొత్తం ఇప్పిన పువ్వులు ఉంటాయి కదా ఫుల్ బ్లూమ్డ్, సో ఆ పువ్వులన్నీ తెంపేసినాం అనమాట. నెక్స్ట్ డే రెడ్ సైడు, మొత్తం ఎల్లో సైడు, అంటే ఆర్డర్ని బట్టి రెడ్ కావాలన్న వాళ్ళకి రెడ్, ఎల్లో కావాలన్న వాళ్ళకి ఎల్లో రెడ్ కావాలన్న వాళ్ళకు అట్లా. సో సపరేట్ ఆర్డర్స్ అనమాట. ఎవరి వాళ్ళకి సపరేట్గా జోకినాకనే మళ్ళీ వేరే వాళ్ళకి తెంపడం స్టార్ట్ చేసినాం. ఇదే ఫస్ట్ తెంపి అమ్మడం. చూడండి ఎన్ని ఫ్లవర్స్, వాటి సైజు కూడా ఈ మన కెమెరాలో అంత కనిపించట్లే, కానీ చాలా పెద్దగా ఉండే బంతిపూ సైజు కూడా. ఒక సైడ్ రెడ్ ఉంది, ఒక సైడ్ ఎల్లో ఉంది బంతిపూలు. ఎన్నిసార్లు ఈ తోట చూసినప్పుడల్లా థ్యాంక్ యూ జీసస్, ఇంత మంచి బంతి తోట అని నేను చాలాసార్లు ఫీల్ అయినా. ఇంకా 5 డేస్ కంటిన్యూస్గా ఇది దసరాకి తెంపింది. దసరాకి కాడలు లేకపోయినా సరే, ఏమంటారు బతుకమ్మకే కాడలు అవసరం. సో దీనికి కాడలు లేకపోయినా ఓకే. అయినా కొంతమంది ఆర్డర్స్ ఇస్తే మా మమ్మీ కత్తెరతో తెంపింది, మేము మాత్రం చేతితో తెంపేసాం ఫాస్ట్గా.
ఓన్లీ కూలోళ్ళు లేరు, మేమే తెంపుకున్నాం, మేమే మొత్తం చేసుకున్నాం. ఇంకా గడ్డి కలవడానికి కూడా కూలోళ్ళని పెట్టుకోలే అనమాట. జస్ట్ మా మమ్మీ, అన్నయ్య, చిన్నక్క, మా మామ, సో వీళ్ళే మొత్తం పని చేసిందంటే. ఇంకా నేనైతే ఎక్కువ మట్టుకు ఆర్డర్స్ ప్యాక్ చేయడం దగ్గరే ఉండే తెంపేదానికంటే కూడా, ఎందుకంటే ఎవరో ఒకరు కాంటా దగ్గర కంపల్సరీ ఉండాలి కాబట్టి నేను ఉండే అనమాట. మళ్ళీ జస్ట్ పువ్వులే కాకుండా దండలు కూడా ఆర్డర్ వచ్చినాయి అనమాట. పూలు ఒకవేళ 100 రూపీస్ కేజీ అయితే దండలు 130 రూపీస్ కేజీ, ఎందుకంటే మేమే కుచ్చుతాం కాబట్టి. సో కస్టమర్స్ కోసమే ఈ దండలు కూడా కుచ్చుతా ఉండే. ముగ్గురం, నేను, మా అన్నయ్య, మా పెద్దక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.